అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పాప పేరు కైవల్య. తనకి నేను థర్డ్ మంత్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ట్రైనింగ్ ఇచ్చాను. సో ఫస్ట్ అయితే నేను డైరెక్ట్గా ఈ కార్డ్స్ చూపించలేదు, బ్లాక్ అండ్ వైట్. ఫస్ట్ 2 months ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ చూపించాను. ఆ తర్వాత కలర్కి షిఫ్ట్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ 2 months బ్లాక్ అండ్ వైటే వాళ్ళకి విజిబుల్ అవుతుంది కాబట్టి. థర్డ్ మంత్ ఎంటర్ అయిన దగ్గర నుంచి డిఫరెంట్ ఫ్లాష్ కార్డ్స్ అన్ని చూపించాను. ఒక 1 month కంటిన్యూస్గా నేను చెప్తూనే ఉన్నాను. నేను తనకి పట్టుకోమని కూడా ఏం గైడ్ ఏం చేయలేదు, జస్ట్ అంతా చెప్తున్నాను. 4th month వచ్చిన దగ్గర నుంచి ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేను పట్టుకోమని చెప్తే తను ఏది చెప్తే అది పట్టుకునేది. సో అలా అన్నీ పట్టుకోమని చెప్పాను. సో తను ఆల్మోస్ట్ 4 sets పట్టుకుంది. సో వితిన్ ఏ మంత్, జస్ట్ ఒక మంత్, థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను. 4th monthలో పట్టుకోవడం నాకు నిజంగానే చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. నేను అనుకోలేదు అసలు పట్టుకుంటుందని. సో 4 sets పట్టుకుంది. అది 4th monthలో నాకు రికార్డ్కి ఎందుకు అప్లై చేయకూడదు అనిపించింది. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను. వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఎందుకంటే బేబీ ఏజ్ 1.5 years ఉండాలి అని అన్నారు. బేబీ ఏజ్ 1.5 years, మీ పాప జస్ట్ 4 months కదా, సో మా రికార్డ్స్కి అయితే ఖచ్చితంగా 1.5 years ఉండాలి అని అన్నారు. సో ఓకే, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అట్లా పోయింది. సో నెక్స్ట్ ఇంకా ఏ రికార్డ్స్ ఉంటాయని చెప్పి చూస్తే నోబెల్ వరల్డ్ రికార్డ్స్ చూశాను. సో అది అప్లై చేసి వాళ్ళకి వీడియోస్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళు అడిగినవన్నీ పంపించాను. సో వాళ్ళు వితిన్ 3 to 4 daysలో వాళ్ళ సైడ్ నుంచి అన్ని అప్రూవల్స్ వచ్చేసాయి. సో February 3rd వాళ్ళు కొరియర్ స్టార్ట్ చేస్తే ఈరోజు మాకు వచ్చింది అనమాట కొరియర్ వాళ్ళకి. సో మేమైతే చాలా హ్యాపీ. 1 monthలో ఇలా రికగ్నైజ్ చేస్తుందని అయితే నేను అసలు అనుకోలేదు. అసలు యాక్చువల్లీ నేను ఎందుకంటే తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి తనకి ఇవి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ అనమాట. సో నేను సఫర్ అయింది, బేబీకి సఫర్ అవ్వకూడదు. సో యాజ్ ఎ పేరెంట్గా ఏంటి, నేను సఫర్ అయింది, ఖచ్చితంగా పిల్లలు పడకూడదనే చూసుకుంటాను. సో అలానే తనకి ఏంటంటే ఇవన్నీ చెప్తే ముందు నుంచి కొంచెం తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మిగతా పిల్లల కంటే తను కొంచెం డిఫరెంట్ అని ఫీల్ అవుతుంది అని అనుకున్నాను. సో రికార్డ్స్కి అప్లై చేయాలని ఫస్ట్ నుంచి అయితే లేదు, తను అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించింది రికార్డ్స్ ఉంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది కదా అనిపించింది. యానిమల్స్ గుర్తుపడుతుంది, ఫ్రూట్స్ గుర్తుపడుతుంది, వెజిటేబుల్స్, బర్డ్స్, ఫ్లవర్స్. ఇప్పుడు వెహికల్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట, వెహికల్స్ కూడా గుర్తుపడుతుంది. ఇలా నా దగ్గర ఆల్మోస్ట్ 20 sets ఉన్నాయి, అవన్నీ కూడా నేర్పించాలని అనుకుంటున్నాను పాపకి ఇప్పటి నుంచి. ఇంకా మొత్తం ఇవే కాకుండా ఇంకా ఫర్దర్గా తను పిల్లలు ఈ ఏజ్లో పిల్లలకి ఏమేమి నేర్పించాలో అవన్నీ కూడా తనకి చిన్నగా 1 by 1 స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నా పేరు హోమ, మా ఆయన పేరు రమేష్. మా మ్యారేజ్ 2021 నవంబర్లో అయింది. పాప 2023 సెప్టెంబర్లో పుట్టింది. పాప పేరు కైవల్య, చల్లగుండ్ల కైవల్య. నా పేరు రమేష్ చల్లగుండ్ల, మా వైఫ్ హోమ, మా పాప చల్లగుండ్ల కైవల్య అండి. మాకు 2021 నవంబర్లో మ్యారేజ్ ఉందండి. పాప 2023 సెప్టెంబర్ 7th పుట్టిందండి. సో వాళ్ళ మదర్ ఫస్ట్ నుంచి తనని కొంచెం సొసైటీలో యాక్టివ్గా ఉంచాలని చెప్పేసి తన టాలెంట్ని గుర్తించింది. లైక్ ఫస్ట్ నుంచి ఫ్లాష్ కార్డ్స్ స్టార్ట్ చేసిందండి తను. ఫస్ట్ ఇనీషియల్గా విజిబిలిటీ కోసం బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్, ఆ తర్వాత ఇక యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తను ఎవ్రీడే తనకు ఎంత పర్సనల్ వర్క్స్ ఉన్నా కూడా ఎవ్రీడే పాప కోసం ఒక 1/2 hour అలా స్పెండ్ చేసేది. ఆ టైంలో తనకి డైలీ అలా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల సో తను 4th month వచ్చేసరికి కూడా పాప చాలా యాక్టివ్గా ఏది అడిగినా కానీ పిక్ చేయడం అలా స్టార్ట్ చేసేసింది. సో అలా స్టార్ట్ చేసిందని చెప్పేసి తను ఇంకా ఏమైనా అవార్డ్స్కి అప్లై చేద్దామని సెట్ చేసి ఇలా నోబెల్ అవార్డ్స్ వాళ్ళకి అప్లై చేసింది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. పాప వీడియోస్ అన్నీ వాళ్ళు అడిగి వ్యాలిడేట్ చేశారు వీడియోస్ని. సో వితిన్ 2-3 days పాప ఏజ్ అప్లై చేసే టైంకి 4 months అండి. పాప 4 months ఏజ్లోనే పాప అన్నీ ఇలా యాక్టివ్గా పట్టుకోవడం, పిక్ చేసుకోవడం కొంచెం ఆనందాన్ని ఇచ్చింది మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.